సచివాలయంలో ఉద్యోగులు హాలిడే మూడ్లోకి జారిపోయారు. క్రిస్మస్ కు ముందు ఆ తర్వాత రోజులు సచివాలయం ఖాళీగా ఉంది. ఇయర్ ఎండింగ్, న్యూ ఇయర్ డే కూడా ఉండడంతో అధికారులు, సిబ్బంది అంతా ఒక రకమైన సెలబ్రేషన్స్ మూడ్లోకి వెళ్లిపోయారు. అందుకే సెక్రటేరియట్లోని చాలా శాఖల్లో ఉద్యోగుల అటెండెన్స్ అంతంత మాత్రంగానే ఉంది. ఎప్పుడూ సందర్శకుల తాకిడితో కిటకిటలాడే సచివాలయం ప్రాంగణం జనం లేక బోసిపోయింది. డిసెంబర్ 25 వచ్చిందంటే ప్రతి ఏటా అధికార కార్యాలయాలు వెలవెలబోవడం సర్వసాధారణం. పరిపాలన మందగించటం కామన్. క్రిస్మస్ కు ముందు రోజు ఆప్షనల్ హాలిడే, క్రిస్మస్ రోజు జనరల్ హాలిడే, ఆ తర్వాత రోజు బాక్సింగ్ డే ఆప్షనల్ హాలిడే కావడంతో సచివాలయం ఖాళీగా ఉంది. సచివులతో సహా అధికారులు, ఉద్యోగులు, ఇతర సిబ్బంది హాజరు అంతంత మాత్రంగానే ఉంది. అందరూ హాలిడే మోడ్, సెలబ్రేషన్ మోడ్లోకి వెళ్లిపోయారు. వరుసగా 3 రోజులు సెలవులు కావడం వల్ల సందర్శకుల తాకిడి కూడా పెద్దగా లేకుండా పోయింది. వచ్చే వారం రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. క్రిస్మస్ సందడి ముగియగానే ఇయర్ ఎండ్, న్యూ ఇయర్, వీకెండ్ మూడ్ మొదలవుతుంది. ఈ క్రమంలో డిసెంబర్ 27, డిసెంబర్ 29 మాత్రమే వర్కింగ్ డేస్. మధ్యలో సండే, ఆ తర్వాత డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ దర్శనాలు, వీఐపీల తిరుపతి టూర్ల బిజీ ఉండనుంది. ఇక డిసెంబర్ 31 సరి. ఇయర్ ఎండింగ్ సెలబ్రేషన్స్ తో మరోసారి హాలిడే మూడ్ కంటిన్యూ కానుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు చాలా మంది విధులకు అటెండ్ కాబోమంటూ ఇప్పటికే లీవ్ అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఓటింగ్ కు షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. జనవరి 1 న్యూ ఇయర్ డే రోజు ఎంప్లాయీస్ అంతా కొంత డిఫరెంట్, ఎంజాయ్ మూడ్లో ఉంటారు. కాగా డిసెంబర్ 29వ తేదీన అసెంబ్లీ సెషన్ ఉంది. సచివాలయంలోని ఉద్యోగుల్లో చాలా మంది లేట్ కమింగ్, ఎర్లీ గోయింగ్ మూడ్లోనే ఉన్నా కీలకమైన ఉన్నతాధికారులు మాత్రం అసెంబ్లీ డ్యూటీలో తలమునకలవ్వనున్నారు.